మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 126 రివ్యూ. సింధూర మెడలో తాళిని చూస్తే చంచలమ్మ ఏమైపోతుందో ఏమో మరి. చంటి నువ్వు ఇలా చేయకొని సింధూర వారిస్తుంది. కానీ చంటి వినడనమాట. నేను మీ మెడలో తాళి కడతాను, అప్పుడు నేను మీ భర్తనవుతాను. మీరు చేయాల్సిన పూజ నేను చేస్తే అప్పుడు నా ఫలితం దక్కుతుంది. నేను ఎవరేమనుకున్నా కూడా పట్టించుకోను. నాకు మీ ప్రాణాలు ముఖ్యం అమ్మాయి గారు అంటాడు. సింధూర వద్దంటున్నా ఎంత చెప్తున్నా కూడా వినిపించుకోడు. పూజ పూర్తయితే ఇక్కడ మీరు బ్రతుకుతారు, అక్కడ అమ్మగారు కూడా బ్రతుకుతారండి అని చెప్తాడు. ఎంతగా తోసేస్తున్నా కూడా బలవంతంగా తాలిబొట్టు కట్టేస్తాడు చంటి తాళి కట్టడాన్ని అప్పుడు ఉన్న పూజారి గారు కూడా ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటారనమాట కొండపై నుండి. ఆ తర్వాత గంగాలమ్మ తల్లి ఆధ్వర్యంలో, ఆ శివయ్య ఆధ్వర్యంలో చంటి సింధూర మెడలో తాలిబొట్టు కట్టేస్తాడు. సింధూర చంటిని చెంప మీద కొట్టి తోసేస్తుంది. ఈ లోపల తాలిబొట్టు కట్టేసి ఉంటాడు అనమాట. ఆ తాళిని చూస్తుంది సింధూర. నీ కోడలు తిరిగి సౌభాగ్యాన్ని పొందడానికి నువ్వే కారణమవుతావు, అది ఆ శివయ్య ఆజ్ఞ అని అప్పుడు పూజారి గారు చెప్తారు కదా చంచలమ్మతో. ఆ మాటలన్నీ గుర్తుకొస్తాయి సింధూరకి. ఎందుకంటే అక్కడ శివుడు ఉన్నాడు. శ్వేతనాగు ద్వారా ఆమె అమ్మాయి మెడలో తాలిబొట్టు పడేలాగా చేసావా శివయ్య, ఇదంతా నీలేలే అని హరహర మహాదేవ అని దేవుడిని ప్రార్థిస్తూ వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తాడు అక్కడి నుండి. సింధూర మాత్రం ఎంత పని చేసావు చంటి, ఎంత తప్పు చేసావు నువ్వు అని తల బాదుకుంటూ ఏడుస్తుంది. అయోమయంలో చంటి పాపం అమ్మాయి గారు మీరు బ్రతకాలని అలా చేశాను మా అమ్మాయి గారు అని వేడుకుంటాడు. తర్వాత చంటి అఘోరా స్వామి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను తాళి కట్టాను కాబట్టి భర్తను అయిపోయాను, ఇప్పుడు నేను ఆ పూజ చేయొచ్చా అంటాడు. చేయొచ్చు, కానీ నువ్వు మళ్ళీ మొదటి నుండి మొదలు పెట్టాలి అంటే సరేనండి మొదటి నుండి మొదలు పెడతానని మళ్ళీ మొదలు పెడతాడు చంటి పాపం మొదటి నుండి. 108 బిందెలు తీసుకురావడానికి వెళ్తాడు. ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా చంటి వెంటనే 108 బిందెలు తీసుకొస్తూ ఆ శివయ్యకి అభిషేకం పూర్తి చేస్తాడు. ఒకవైపు సింధూర స్పృహ లేకుండా పడిపోయి ఉంటుంది. ఆ అభిషేకం చేస్తూనే మధ్య మధ్యలో సింధూర దగ్గరికి వెళ్ళి అమ్మాయి గారు మీకు ఏం కాదండి, ఇంకా తొందరగా నేను కంప్లీట్ చేస్తానని పాపం తనకు కూడా ధైర్యం చెప్తూ ఉంటాడు తన స్పృహలో లేకపోయినా. పూజ ఎంత పూర్తయిపోయే లోపల పాపం చంటి కూడా చాలా అలసిపోతాడు. ఓపిక లేకుండా ఆ ఘోరస్వామి కాళ్ళ దగ్గర వచ్చి పడిపోతాడనమాట. విజయోస్తు అనేసి ఆయన దీవిస్తారు. అనుకున్న పని పూర్తి చేసావు అనేసి దీవిస్తారు ఆయన. తర్వాత సింధూరని తన ఒళ్ళోకి తీసుకొని అమ్మాయి గారు లేవండి పూజ అయిపోయింది అనేసి తర్వాత శివయ్యను కూడా మొక్కుంటాడు అనమాట. శివయ్య పూజ పూర్తయిపోయింది, అమ్మాయి గారిని బ్రతికించు అని. అప్పుడు వెంటనే శ్వేతనాగు వచ్చి ఆ విషయాన్ని అంతా తీసేసుకుంటుంది. తర్వాత ఆ ఘోరస్వామి శంఖంలో అభిషేకం చేసిన నీళ్ళని తీర్థంలాగా సింధూర దగ్గరికి తీసుకొచ్చి నువ్వు ఇంకా చిరంజీవి ఈ తీర్థం తీసుకెళ్ళి మీ అత్తమ్మని బ్రతికించుకో అని చెప్పి పంపిస్తారనమాట. వాళ్ళిద్దరినీ దీవిస్తారు. చంటి సింధూర పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ తీర్థాన్ని చంచలమ్మకు తాగిస్తారనమాట. అది తాగిన వెంటనే తనకి నాడి కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. చెయ్యి కదిలిస్తుంది. చిన్నగా కళ్ళు తెరిచి చూస్తుంది చంచలమ్మ. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా సంతోషపడతారు. అమ్మవారి దయ వల్లనే నువ్వు బతికావు అక్క అనేసి తన తోడుకోడలు మాట్లాడుతుంది. అప్పుడు చెన్నకేశవులు గారు అమ్మవారి దయ వలన కదా నిన్ను సింధూరే కాపాడుకునింది చంచలమ్మ అని చెప్తారు. శ్వేతనాగు తనని కాటేసి చంపేస్తుందని భయం కూడా లేకుండా ఆ శివయ్యకు అభిషేకం చేసి ఆ తీర్థాన్ని తెచ్చి మీకు తాగించి మిమ్మల్ని బతికించుకుందని పూజారి గారు కూడా చెప్తారు. చంచలమ్మ ఎంత సంతోషపడుతుందో కదా సింధూర తన కోసం ఇంత చేసిందంటే. కానీ పాపం తన మెడలో తాళి చూస్తే మాత్రం ఏమైపోతుందో. అప్పుడు చంచలమ్మ సింధూర నువ్వు నా కోసం ప్రాణాలతో పోరాడావా, నాకు దేవుడు జన్మనిస్తే నువ్వు నాకు పునర్జన్మనిచ్చావు అని మెచ్చుకుంటుంది. సింధూరాని దగ్గరికి తీసుకుంటుంది. మీ ప్రాణాల్ని కాపాడడం కోసం నాకన్నా ఎక్కువ కష్టపడింది, నాకు సహాయం చేసింది చంటి అత్తమ్మ అని చంటి గురించి చెప్తుంది సింధూర. నా ప్రాణాలను కాపాడిన నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలిరా అని అంటుంది చంటి వైపు చూస్తూ. అయ్యో రుణమేంటమ్మా అమ్మగారు, నన్ను మీ కన్నబిడ్డలాగా ప్రేమగా చూసుకుంటున్నారు. ఆ ప్రేమ కావాలంటే మీరు బ్రతికుండాలి కదండి అంటాడు చంటి. తర్వాత చంచలమ్మను అందరూ కలిసి ఇంటికి తీసుకొస్తారు. కానీ చంచలమ్మ తన కోడలు ప్రాణం కాపాడింది కదా, తనకు దిష్టి తగిలి ఉంటుందని చెప్పి హారతి తనకిచ్చి లోపలికి ఆహ్వానిస్తుంది. ఈ రోజు నుండి నాకు నా కోడలికి కొత్త జీవితం మొదలైనట్లే, కొత్త ప్రాణం పోసింది నాకు సింధూరని అనేసి చంచలమ్మ చెప్పడంతో ఇంట్లోని వాళ్ళంతా జలస్ బ్యాచ్ ఉంటుంది కదా, వాళ్ళంతా మూతి ముడుచుకుంటారు. సింధూర కుడికాలు లోపల పెడుతుండగా చంటి వెనకలు ఉన్న భవతి ఉంటుంది కదా చండి వాళ్ళమ్మ, చంటిని కూడా అట్లా నెట్టుతుంది అనమాట కావాలని కోపంతో. అప్పుడు ఇద్దరు ఒకేసారి లోపల కుడికాలు పెట్టి లోపలికి వస్తారు. అప్పుడు అలా రావడంలో సింధూర తాలిబొట్టు బయటపడుతుందనమాట. అప్పుడు చంటి చూసి అమ్మాయి గారు తాలిబొట్టు కనిపిస్తోంది అంటే తను చేతిలోకి తీసుకుంటుంది. మరి వాళ్ళందరూ గమనిస్తారో లేదో రేపటి ఎపిసోడ్లో తెలుస్తుంది. ఒకవేళ ఈ తాలిబొట్టు విషయం బయటపడినా చంచలమ్మకు తెలిసినా కూడా తను కూడా మంచిగానే స్వీకరిస్తుందని అనుకుంటున్నాను. చంచలమ్మ మనసు మంచిది కాబట్టి తను స్వీకరిస్తుంది ఇద్దరిని అనుకుంటున్నాను. చంటి వాళ్ళ సొంత కొడుకే అని తెలిసే లోపలే వాళ్ళ కొడుకుగా యాక్సెప్ట్ చేస్తారేమో.